వ్యవసాయం చేస్తూ నాకు ఇదే ఇష్టమని ఎన్నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో కంటిన్యూగా ఇంత చూస్తున్నా అసలు ఏ విధంగా మరి వాళ్ళకి ఆరోపణలు చేయాలనిపించింది అనేది నిజంగా అందరికీ ఆశ్చర్యమే. ఎస్ రాజు. ఎస్ సతీష్, ఇక్కడ ఒకటి అంటే అంటే దీన్ని చూస్తుంటే అసలు నవ్వాలా లేకపోతే ఇంకేంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ భూమిని కొనేది 2014లో కొన్నారు. సో 2014లో ఆయన ఆ భూమిని కొనుగోలు చేస్తే అంతకు ముందు నుంచి అంటే 1988లో అగ్రిమెంట్ అయ్యి 1994లో మొదటి రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే 20 సంవత్సరాల తర్వాత ఆయన ఆ భూమిని కొనుగోలు చేశాడు. అంటే ఆ భూమి పక్కా ప్రైవేటు భూమి, పక్కా పట్టా భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత వాళ్ళ స్వాధీనంలో ఉన్న తర్వాత 20 ఏళ్ల తర్వాత ఆయన కొనుగోలు చేశాడు. 20 ఏళ్ల తర్వాత కొనుగోలు చేసి సిక్కం పట్టా భూములకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారమే ఆయన ఆ భూమిని ఏదైతే ఉందో ఆ భూమిని వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలా ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైతే సిక్కం అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఏవైతున్నాయో ఈ భూములు చెరువు భూములు, లేకపోతే ఇది కోడి చెరువు భూమి. ఎస్, కోడి చెరువు భూమి అని మీరు నిర్ధారిస్తే పవన్ కళ్యాణ్ బాధితుడు. పవన్ కళ్యాణ్ మోసపోయాడు. ఇక్కడ నిజంగా మీరు చెప్పేది నిజమే అయితే పవన్ కళ్యాణ్ బాధితుడిగా చూపించండి, నిందితుడు ఎందుకు చూపిస్తున్నారు? ఎస్ సార్, మీరు కొనినటువంటి ఆ కోడి చెరువు పక్కన ఉన్నటువంటి ఆ భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి, మీరు మోసపోయారు సార్, మీరు నిజంగా ఇబ్బంది పడతారు సార్, మీరు మోసపోయారు, మీరు బాధితులు అని చెప్పండి. అలా చెప్పకుండా ఆయన్ని నిందితుడిగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆయన ఏదో కుట్ర చేసేసాడని చెప్పేసి, ఆ భూములను ఏదో కబ్జా చేసేసాడని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? 1988 నుంచి ఇప్పటి వరకు దాదాపు 36 సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర ప్రైమ్ నైన్ న్యూస్ మీ ముందు పెట్టింది. మరి మేము ముందు పెట్టినప్పుడు ఇది పక్కా పట్టా భూమి అని చెప్పేసి ప్రతి డాక్యుమెంట్లో స్పష్టమైంది. ప్రభుత్వ వ్యవస్థలేం కళ్ళు మూసుకోలేవు కదా. ప్రభుత్వ వ్యవస్థ 36 సంవత్సరాలు, ఇదేదో పలానా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుంటే ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై చేసాడు అని అనొచ్చు. లేదు, అంతకు ముందున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వాల హయాంలో జరుగుంటే అప్పుడు చేస్తుంటారేమో అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో చేస్తుంటే ఇలా ఉండొచ్చు. 36 సంవత్సరాల క్రితం అంటే పవన్ కళ్యాణ్ గారు 23 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ భూమికి సంబంధించినటువంటి చరిత్ర ప్రారంభమైంది. రికార్డెడ్ ఎవిడెన్స్, అందుబాటులో ఉన్నటువంటి ఆన్లైన్ ఎవిడెన్స్ ద్వారా. మరి 23 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అప్పటి వరకు సినిమాలు చేయనటువంటి ఒక వ్యక్తి, తాను 20 సంవత్సరాల తర్వాత ఆ భూమిని కొట్టేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల ముందు నుంచే ఈ రకమైనటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ సంబంధించి డాక్యుమెంట్లను ఫ్యాబ్రికేట్ చేస్తాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్లు మార్చేస్తారా? మరి ఎలా సాధ్యం ఇది? సో నిజంగా మీరు అనుకుంటున్నట్టు అది ప్రభుత్వ భూమి అయితే పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల చిల్లర కట్టి మోసపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు చెల్లించి తన కష్టార్జితం నుంచి వైట్ మనీ కట్టి మోసపోయాడు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రార్ శాఖ అధికారులు దీనికి బాధ్యత వహించాలి. కానీ మీరు అవేం చెప్పట్లేదే. అది ప్రభుత్వ భూమి కాదు, పక్కా ఎవిడెన్స్ ఉంది. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టే అది ప్రభుత్వ భూమి అనుకుంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ బాధితుడు, మరి నిందితుడు ఎలా అవుతాడు? మరి ఎందుకని మీరు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు? అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా వాళ్ళ మోటో ఏంటనేది. 1994లో కొన్నోళ్ళు అమ్మినోళ్ళు కాదు ఇప్పుడు టార్గెట్. 20 సంవత్సరాల తర్వాత కొని నిబంధనల ప్రకారం ఆ భూమిని సాగు చేస్తూ ఆ భూమిని వినియోగిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చేశాడు తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన తెలంగాణలోకి వస్తే తెలంగాణలో మన పప్పులు ఉడకవు, అందుకని చెప్పేసి ఆయన మీద చేసినటువంటి ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది ఎవరో చెప్పేది కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ సహా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. నిజంగా మీరు అనుకుంటున్నట్టు అది ప్రభుత్వ భూమి అని మీరు గొంతు చించుకుంటున్నట్టు అది కరెక్టే అయితే పవన్ కళ్యాణ్ గారికి మీరు నష్టపరిహారం చెల్లించండి. ఆయన మోసపోయారు అని చెప్పి చెల్లించండి. లేదు అది ప్రైవేటు భూమి, పట్టా భూమి అయితే ఇప్పటికైనా సరే మీరు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఆపేసి ప్రశాంతంగా ఒక మూల కూర్చోండి. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా, ఇంత స్పష్టంగా ఆధారాలున్నా ఇంకా కూడా ఎందుకని రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారు? సో ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. చాలా స్పష్టంగా 36 సంవత్సరాల చరిత్ర మనం బయటపెట్టాం. మరి ఇప్పటికి కూడా ఇంకా సమాధానం చెప్పకపోతే ఇంక ఎవరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సతీష్. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు మీరు ప్రశ్నలు అంటున్నారు కానీ నాకు మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం లేని సమాధానాలాగే కనిపిస్తున్నాయి అన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ ఏదో సృష్టించినవి కాదు. డెఫినెట్గా సాక్ష్యాధార రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు వాళ్ళ ప్రతిదీ డాక్యుమెంట్ నెంబర్స్తో సహా అక్కడ డిస్ప్లే అవుతుంది. వారికి కూడా తెలుసు ఈ ఆరోపణలు దేనికి చేస్తున్నారు, ఇవన్నీ ఆరోపణలే అని. కానీ ఎలా అయితే మ్యానిపులేట్ చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి మరి ఈ ప్రశ్నలకు బదులేది అంటూ సంధించిన వాటికి నిజంగా వాళ్ళు సమాధానం చెప్పగలిగితే నిజంగా దాని మీద కూడా చేయండి. దాని మీద కూడా చేసి ఇది కాదు అని చెప్తే
అప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఏం చేస్తుంది? మరి ఇది ఎంత 2,70,00,000 పెట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ